అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కృష్ణాష్టమి సందర్భంగా మల్లికార్జున స్వామి గుడి దగ్గర ఈ శ్రీకృష్ణుడి యొక్క గుడి నిర్మాణం చేసి గత 4 సంవత్సరాల నుండి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించి ఇక్కడ ఈ యాదవ సంఘం సభ్యుల యొక్క ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఇప్పటి వరకు మనం మల్లికార్జున స్వామికి మరియు లింగానికి అభిషేకాలు చేయడం జరిగింది. తర్వాత శ్రీకృష్ణుడికి మనము ఇప్పటి వరకు పూజా కార్యక్రమం నిర్వహించి తదనంతరం మనము హనుమాన్ టెంపుల్కు అక్కడ చంద్రం కూడా పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత అన్నదాన కార్యక్రమం చేపట్టడం యాదవ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించడం ఎంతో సంతోషకరం. ఈ కార్యక్రమం అందరికీ కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, కృష్ణాష్టమి సందర్భంగా యాదవ సంఘం సభ్యులము, యాదవ సంఘం పెద్ద మనుషులు శ్రీ మల్లికార్జున స్వామి గుడి వద్ద గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి ఘనంగా వేడుకలు చేయడం జరిగింది. ఇప్పుడే పూజలు అయినాయి. మంగళహారతులు, నైవేద్యాలతో స్వామివారిని అందరము మనస్ఫూర్తిగా కొలుచుకోవడం జరిగింది. స్వామివారు అందరినీ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో అందరూ మంచిగా చూడాలని, పాడి పంటలు, ధనము ధాన్యం అందరూ సుభిక్షంగా ఉండాలని యాదవ సంఘం నుంచి కోరుతున్నాం. ఇక్కడ ఈరోజు ఈ పూజలు అయిన అనంతరము అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులు స్వామివారిని దర్శించుకొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని అందరూ స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని యాదవ సంఘం నుంచి కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.